హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇక్కడ చూడండి, మేమైతే బరగొల్ల కాడికి వచ్చాము. పేడకాళ్ళు అందు నీళ్లు దాపుతున్నాము. ఇప్పుడైతే పాలు చూసుకునే టైం అయింది. ఎందుకంటే చూసుకోవాలి కదా, అంత నీళ్ళకి ఇలా తాపేస్తాము. నీళ్ళు అయితే బర్రెలకు అన్నిటికీ. చూడండి, మా దూడి పిల్లలు నీళ్ళు అవుతున్నాయి. మా వాయిన అయితే పేడగసు అంతా కన్నే ఎత్తేస్తున్నాడు. బరగొల్లకైతే పై కడిగాము. ఇప్పుడైతే చూడండి, అవి ఎంత బాగా పోతున్నాయో తన స్థలాలకి తనకి. యాది ఇప్పుతావా? ఉన్నాయి నీళ్ళు. ఇప్పు తౌడు పోసినావే. మాదైతే ఇదైతే బర్రె ఉత్త నీళ్ళు అయితే తాగుతుంది. తౌడు పోస్తే నీళ్ళు అస్సలు తాగదు. ఇదైతే చూడు ఎట్లా చూస్తుందో. ఇది అంతే ఎలా కొడుతున్నా మా ఆయన పేడగసు అంతా. ఎందుకంటే 3 పూట్ల కసు దొబ్బుతాము, నీళ్ళు తాపుతాము. ఇప్పుడైతే పాలు తీసుకునే టైం అయింది కాబట్టి దానికి 1 నిమిషం నేనైతే తౌడేస్తా. దానికి కొంచెం కోడి పిల్లలు కూర్చున్నాయి చూడండి. అవి అయితే వేసాను. తాగుతుందో లేదో దానికి తెలుసు. చూడు, ఉత్త తౌడు తింటారు చూడండి. నీళ్ళు తాగమంటే తాగదు. ఇదైతే కొత్త బరగొడ్డు పట్టుకొచ్చాము మేమైతే పాపం పుట్టిన దానికైతే డెలివరీ అయ్యింది. దాని పిల్ల అయితే చనిపోయింది. కానీ ఏం చేద్దాం, చూడు ఎలా చేస్తుంది. అది నీళ్ళు తాగమంటే తాగదు. ఇంత తౌడు మాత్రం తింటుంది. మిగతా బర్రెలు చూపిస్తా చూడండి. పామా ఫ్యాన్ వేస్తుంటే వాన పడుతూనే ఉంది. వాన పడినా ఎండ కాసినా ఏం చేసినా కానీ మేమైతే ఈ వర్క్ అయితే చేయాల్సిందే. మా పని మేమైతే తప్పదు, ఎంత వాన పడినా కానీ. చూడండి, మా ఆయన అంతా అలా దొబ్బేస్తాడు. వచ్చి అయితే తోడుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే ఇప్పుడు ఫ్యాన్లు అయితే వేద్దామని ఫ్యాన్ల కాడికి అయితే వెళ్తున్నాను. కట్టేస్తా. ఫ్యాన్ అయితే వేసాము. చూడు, కరెంట్ పోయిందా? ఏమో, నేనైతే తక్కువ వచ్చేది బర్రెల కాడికి. మా వాయినే ఎక్కువ. ఇలా వర్క్ చేయాలి మేమైతే కానీ దీంట్లోనే సంతోషం ఉంటుంది. కానీ చాలా మంది ఏమంటారంటే మీరు బర్రెల కాడే సరిపోతారు. ఇక్కడ చూడండి, చెట్లు ఎలా వేసుకున్నామో మేము. వర్షం అయితే పడుతూనే ఉంది. మాకు దగ్గర ఉరమడైతే ఇదిగో ఒకటి నీళ్ళు అయితే అలా డమ్ము పెట్టేస్తాము. ఎందుకంటే అవి వేస్ట్ నీళ్ళు కాకుపోకున్నట్లు వర్షం నీళ్ళు దాంట్లో పడితే అంత కడగచ్చు అనమాట. బరగొల్లు కడగచ్చు, గాడిపాడ అంతా కడగచ్చు అని అలా స్టాక్ పెట్టేసుకుంటాం. నీళ్ళు అయితే తిరుగో అమ్మా. ఇవైతే చూడండి ఎంత బాగా నిలబడినాయో. కట్టేయాలని ఇప్పుడైతే నేను కట్టేస్తున్నాను. ఒక చేత నాకు కట్టేయడానికి రావట్లేదండి. ఎందుకంటే 2 చేతులు ఉండాలి కదా. నేనైతే ఒక చేయి సెల్ పట్టుకున్నాను. బయట కట్టేద్దురాయే. నా బాగా అయితే అది ఊడుస్తూనే ఉన్నాడు. దాడికి మళ్ళా దా నీళ్ళు తాగావు కదా, కాంగ పద మరి. ఇప్పుడైతే పాలు చూసుకునే టైం అయిందని మా పిన్నిగాని వచ్చేసింది పాలకైతే చూడండి, వర్షంలో గొడుగు పట్టుకొని ఎలా వస్తుందో. అమ్మా పదాంగా పాయ డ్రబ్బా బాయ టబ్బు బాయ అది తాగింది. ఉండు తోలుతా. హే పమ్మా, ఇది దానిలో కట్టేయి. హే దా దా. అది బాగా పగిలిపోయిందంట, అక్కడ పెట్టింది. ఇదైతే మాది ఇంటి బరగొడ్డు. చూడండి, నీళ్ళైతే ఇలా తాగుతుంది. ఇది తౌడు నీళ్ళైతే అస్సలు వదిలిపెట్టదు, బాగా తాగుతుంది. దా పామా పదా పదా. యాది పామా అన్నీ కట్టేస్తున్నాడు.
యాది కదా ఇది తెగిన బుజ్జి బరగొడ్డు ఇది ఈ బరగొడ్డు తెగిన మా బుజ్జి బరగొడ్డు ఇది ఎందుకంటే పాపం అమాయకురాలు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఉంటుంది మా వర్క్ అయితే మీకు ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి బాయ్ బాయ్